దగ్గరగా పెద్ద బుద్ధి పెట్టాలి మంచిది. ప్రైజ్ ద లార్డ్. నీ దేవుడు నీ యందు సంతోషించును. యెషయా 62వ అధ్యాయం 5వ వచనం. ఎంత మంచి మాట అండి. ఏదే అబద్ధాలు చెప్పుకుంటూ చాడీలు చెప్పుకుంటూ కుళ్ళు మోత మనసు అలాంటివి నాలో ఉంటే అది నాకు వర్తించదు. ఆయనతో ఉన్నాను కాబట్టి నీ దేవుడు నీ యందు సంతోషించునని యెషయా 62:5లో చెప్పాడు. బై ఈరోజు హిందూ సహోదరులు చేసుకునే పండుగల్లో సోమవారం భోగి, నిన్నయేమో సంక్రాంతి. అంటే నిన్న పెదవుటపల్లిలో జోసెఫ్ తంబి గారి ఆవరణలో చిన్న వీడియో తీశాను. ఈరోజు కర్మ పండుగ. ఈరోజు సనత్ నగరు, తులసి నగరు, మొత్తానికి ఆ ఏరియాలో కోడిపోయిన హౌస్ అనే చోట ఇది తీయడం జరిగింది. ఈ సబ్జెక్టు పేరు తాతకు దగ్గులు. అంటే గంటసేపు వాయించను, పావు గంట వాయించను, కంగారు పడకుండా చూడండి. తాతకు దగ్గులు. ఇందులో ఏంటంటే, అంటే నాకు నువ్వు దగ్గులు నేర్పుతావా, నా జీవితంలో ముసలుండి ఎన్నోసార్లు దగ్గాను అంటారు కదా, అది. ఇది ఫన్నీగా తీసుకోండి, చనువుగా తీసుకోండి, ఎవరిని విమర్శించట్లా. దైవ సేవకుడికి కోపం ఉండకూడదు, పగ ఉండకూడదు, చిరాకు ఉండకూడదు, ఓర్పు ఉండాలి. అలాంటిది మొన్న మా ఇంటి దరిదాపుల ఒకళ్ళు నా మీద అటాక్ అయ్యారు. అకారణంగా పోట్లాటికి వచ్చారు. పోట్లాటికి వస్తే దైవికంగా నా కుమారుడే కానీ మనవాళ్ళే కానీ వాళ్ళకి ఇది అంటే నాకు సపోర్ట్గా ఇదయ్యారు. అలాగే మా అన్న కొడుకు అంతోని, తర్వాత ఇంకొకడు, వీళ్ళందరూ అనుకూలంగా వచ్చారు. ఎందుకంటే ఒక్కడిని చూసి నన్ను కొట్టేయాలని వాళ్ళిద్దరూ, ఆ స్త్రీ పురుషుడు వచ్చారు. అయితే నా తప్పు ఉంది, నా గురించి ఏదో చెడుగా చెప్పాడు ఇది అనేసి నేను వాళ్ళని అడ్డదిడ్డంగా తిట్టేశాను. ఆ తిట్టడం వల్ల వాడికి కడుపు రగిలిపోయి ఒంటరిగా ఉంటాడు. ఇప్పుడు వెళ్ళి కొట్టేద్దాం అనేసి వాడి ఆ స్త్రీ ఇద్దరు కలిసి వచ్చారు. అయితే మా వాడికి ఫోన్ చేశారు, వచ్చారు. ఇదంతా ప్రస్తుతం. నాకు కోపం, ఆ రోజు అంత కోపం ఉండకూడదు, ఉన్నా కూడా అంత బూతులు నేను మాట్లాడకూడదు. ఏంటో సేవకుడిని, అభిషేకం పొందినోడిని, గ్రాడ్యుయేషన్ పొందినోడిని అంత ఇది ఉండకూడదు. సరే, మా నిమ్మి, అదేవిధంగా సిహెచ్ సునీత, శాంతి, వీళ్ళు నాకు ఫోన్ ద్వారా చెప్పారు, నానా నువ్వు దేవుని సేవకుడివి, హుందాగా ప్రశాంతంగా ఉండాలి. మన దేవుడు ఎంత దీర్ఘశాంతుడు, వాళ్ళు బుద్ధి లేక వాళ్ళు తొడకోసుకుంటే నువ్వు మెడకోసుకున్నట్టుంది. నువ్వు కాస్త ఆచి తూచి సహనంతో ఉండుంటే బాగుంటుంది, చాలా బాధపడుతున్నావు. నువ్వు ముందు నీ మనసు నోరు కంట్రోల్ చేసుకోవాలన్నారు. అది తాతకు దగ్గులంటే. ఇప్పుడు అర్థమైందా మీకు? నా పిల్లలు ఆ విధంగా చెప్పడం నాకు నా హితువు కోరి చెప్పారు. తర్వాత బాగా ఆలోచించా, కరెక్టే, నేను చేసింది మహా తప్పు. దైవ సేవకుడికి ఓర్పు సహనం ఉండాలి. అందుకని అది నేను చేయలేకపోయాను. కానీ ఆ రోజు నుండి నా పిల్లలు ఆ విధంగా హితబోధ దేవుడే చేయించాడు అనేసి ఆ రోజు నుండి ప్రత్యేకంగా ప్రార్థనలో గడుపుతూ, ప్రభువా అతిక్రమములను ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టువాడు వర్ధిల్లును అన్నావు. నా తప్పులన్నీ క్షమించి ప్రభువా, పాపిగా ఉన్న నన్ను, లోకస్తుడిగా ఉన్న నన్ను నీ సేవలో వాడుకుంటున్నావు. అయ్యా నాకు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నా స్వశక్తితో నేను మార్పు చెందలేను, నీ సహాయంతో అయితే నేను ఏమైనా చేయగలను. నీకు నమ్మకమైన సేవకుడిగా కొనసాగటానికి నాకు సహాయం చెయ్యి. అనేకులకు నా ప్రార్థన ద్వారా మేళ్ళు, స్వస్థతలు జరగాలి. అది నా కోట్ ప్రభువా, అది నా గోల్ ప్రభువా. కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేసుకొని నిన్న నైట్ ఉపవాసం ఉన్నాను, మొన్న కూడా ఉన్నాను. సరే, మన వినికిడిలో ఇక ముగిస్తున్నాను. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. ఒక్క పల్లవి పాడేసివే. నీ శ్రమలలో పాలందుటయే నా దర్శనమాయనే, నీ సన్నిధిలో నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని
నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. హల్లెలూయా. మన వెనుకట్లో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. ఎన్ని నిమిషాలు?